ఇసటి తమిళనాడుకు పెను వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకాశానికి చిల్లు పడినట్టుగా మహాకుంభ వృష్టికి పడబోతున్నట్టుగా వార్నింగ్లు వస్తున్నాయి. జలఖడ్గం దాడి చేయబోతున్నట్టుగా రెడ్ అలర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి వర్షం 200 ఏళ్లకు ఒకసారి వస్తుందని చెప్తున్నారు. ఇది సాధారణ వర్షపాతం కాదని, హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని కూడా అప్రమత్తం చేస్తున్నారు. తమిళనాడులోని 3 జిల్లాలకు వార్నింగ్ ఇస్తున్నారు వాతావరణ నిపుణులు. తిరునల్వేలి, టెన్కాశి, తుత్తుకుడి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు, భవనాల్లో కింద అంతస్తుల్లో ఉండేవారు ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లాలని కూడా సూచించడం జరుగుతోంది. ఈ హెచ్చరికల తర్వాత తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడుకు పెను వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా మహాకుంభ వృష్టికి పడబోతున్నట్లుగా వార్నింగ్లు వస్తున్నాయి. జలఖడ్గం దాడి చేయబోతున్నట్టుగా రెడ్ అలర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి వర్షం 200 ఏళ్లకు ఒకసారి వస్తుందని కూడా చెప్తున్నారు వాతావరణ అధికారులు. ఇది సాధారణ వర్షపాతం కాదని, హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వారం రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దానిలో ముఖ్యంగా 3 జిల్లాలకు కావచ్చు, అదేవిధంగా తూత్తుకుడి, అదేవిధంగా టెన్కాశి, తిరునల్వేలితో పాటు పలు జిల్లాలకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇవి వచ్చే వర్షాలు కూడా భారీ ఎత్తున ఉంటాయని చెప్పేసి కూడా ఆ తమిళనాడు యంత్రాంగం అంతా ఇప్పటికే అన్ని కలెక్టర్ల ఆఫీసులకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే తమిళనాడు తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇట సముద్రానికి తీరంగా ఉండే ఇది కొట్టంబేడు కావచ్చు, కోయంబేడు కావచ్చు, ఇవన్నీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ముందుగా వారం నుంచి కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేసిన విషయం అలర్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా తమిళనాడు కావచ్చు, వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలన్నీ కూడా నిత్యానికి తుఫాను కుదివేసిన విషయం తెలిసిందే. మరోపక్క ఈ తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇంకా వారం రోజుల పాటు కూడా భారీ ఎత్తున ఈ తుఫాను ఉండే హెచ్చరికలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పేసి, అదేవిధంగా ఎత్తైన భవనాల మీదకి వెళ్ళాలని చెప్పేసి కూడా 20వ తేదీ నుంచి ఒక వారం రోజుల పాటు కూడా ప్రతి ఒక్క అధికారి కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇప్పటికే అధికారులు కూడా ఈ యంత్రాంగంలోనే నిమగ్నం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాల కంటే కూడా ఇప్పుడు వచ్చే వర్షాలు గతంలో 200 సంవత్సరాలకి కిందగా ఎప్పుడు రాలేదు. అటువంటి ఈ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క చోట కూడా 30 సెంటీమీటర్ల నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే మిచాంగ్ తుఫాన్ తో ఇటు తమిళనాడు కానీ ఇటు ఏపీ కానీ అతలాకుతలమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అక్కడక్కడ ఏపీలో కూడా ఇంకా వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ వర్షాలు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఒకటైతే చెప్పుకోవచ్చు, ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే వారం రోజుల నుంచి మిచింగ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కుదివేసిన విషయం తెలిసిందే. దీంట్లో నుంచి తేరుకోకముందే మరో పక్క తమిళనాడులో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోణి అది 21వ తారీఖు బలపడి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ గతంలో పడిన వర్షాల కంటే కూడా ఈ రాబోయే వర్షాలు గత తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఆకాశానికి చిల్లుపడే అంత
తీరులో కుండపోత వర్షం ఉంటుందని కూడా ఇప్పటికే అధికారులు ఆ ప్రజలకు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీని నేపథ్యంలోనే ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులందరూ కూడా సహాయక చర్యల్లో ఏ విధంగా ముందు పోవాలని చెప్పేసి కూడా చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే గత 200 సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షాలు ఎప్పుడు కురవు, అందుకని ముందుగానే ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ప్రాణ నష్టం ఎటువంటిది కలగకుండా ఉండేదానికి కూడా ప్రతి ఒక్క అధికారి కూడా దీంట్లో నిమగ్నమై ఉండాలని చెప్పేసి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ అధికారులకి ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ వర్షాలు నేపథ్యంలో ఇప్పటికే మనం ఒక పక్క చూసుకుంటే కేరళలో కావచ్చు, ఇప్పటికే శబరిమలకి వెళ్తున్న భక్తులందరూ కూడా భారీ ఎత్తున అక్కడికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు కేరళతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మూడు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే కిరణ్, మీరు చెప్తున్నట్టు శబరిమలకి వెళ్లే భక్తులు కూడా, స్వాములు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రైన్స్ కూడా బంద్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రైన్స్ ను కూడా క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అలాంటి వారికి రైల్వే అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? దీంతో పాటుగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఎలాంటి అలర్ట్స్, ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారు? అంటే ముందస్తు నుంచి కూడా ఇప్పుడు అధికారులు అయితే కొంచెం ముందస్తు జాగ్రత్తలు ఉన్నారని చెప్పుకోవచ్చు. పలు రైళ్లు కూడా అంటే 20వ తేదీ నుంచి కూడా దాన్ని రద్దు చేయనట్టు తెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడు నుంచి ఏవైతే ఉన్నాయి విమానయాన సర్వీసులు కూడా పూర్తిగా, అంటే చెన్నై నుంచి ఏవైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మన తమిళనాడులో ఉన్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడి నుంచి ఏదైతే ఇతర దేశాలకు వెళ్లే విమానాలు కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా విమానాశ్రయ అధికారులకు కూడా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇది కొద్దిపాటి వర్షం కురిస్తేనే తమిళనాడులో ఉన్న ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా జలమయం అవుతాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్క రైల్వే శాఖ కూడా అధికారులు జారీ చేశారు. ఎటువంటి అంటే ముందస్తుగా ఎక్కడైతే నీళ్లు ఎక్కువగా నిలుస్తాయో అటువంటి ఆ గుంటల దగ్గర కావచ్చు, అదేవిధంగా నది ఒడ్డులుగా ముందస్తుగా హెచ్చరికలు చేసిన జరుగుతుంది. నాకు గత 3 రోజుల నుంచి కూడా రైళ్లు కావచ్చు, అదేవిధంగా కేరళకు వెళ్ళే, ఇటు శబరిమలకి వెళ్ళే రైళ్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ఇదే విధంగా విమానాలు కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ ఈ వారం రోజుల పాటు ఈ కుండపోత వర్షం కురుస్తుంది కాబట్టి ముందస్తుగా జాగ్రత్తగా ప్రజలందరూ ఉండాలి. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా దీనికి సిద్ధమై ఉండాలని చెప్పేసి కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న కలెక్టర్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో గోల్డెన్ బీచ్ కావచ్చు, మెరీనా బీచ్ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో జలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాలు. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే 20వ తేదీ నుంచి కూడా, అంటే ఈ రోజు రాత్రి నుంచి కూడా వాళ్ళందరినీ ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మనము ముందు చెప్పుకున్నట్టుగా వారం రోజుల నుంచి కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కావచ్చు ఈ మించింగ్ తుఫాను తీవ్ర స్థాయిలో రైతాంగాన్ని అంతా నష్టపరిచిన విషయం కూడా తెలిసిందే. మరోపక్క ముంచుకొస్తున్న ఈ భారీ తుఫాను ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి అధికారులు కూడా మల్లగులాలు పడుతున్నారు. మరోపక్క ఇది ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం తమిళనాడులో మొత్తం స్టాలిన్ ముందస్తు జాగ్రత్తల్లోనే అధికారులందరినీ అలర్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరువన్నామలై, అదేవిధంగా తెన్కాసి కావచ్చు, అదేవిధంగా తూత్తుకుడి జిల్లాల్లో పూర్తి స్థాయిలో అధికారులందరినీ అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడే ఒక తీరం దారితే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు ఏవైతే జారీ చేసిందో ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. అధికారులందరూ కూడా ఢిల్లీ నుంచి కూడా కొంతమంది దీనికి ఇక్కడికి సహాయక చర్యలకు ముందస్తు చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడికి చాలా వరకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మనం వేచి చూడాలి. ఈ వారం రోజుల పాటు ఈ వర్షాలు ఏ విధంగా కురుస్తాయి, వీటిని ఎలా ఎదుర్కొంటాది అనేది ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఏ విధంగా దీన్ని ముందుగా ఎదుర్కొంటుందనేది చూడాల్సి వచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద వెదర్ అప్డేట్ కిరణ్.